అందరికీ నమస్కారాలు. ఇది నేను మొట్టమొదటి ఎలా మాట్లాడాలో ఏమో కూడా అర్థం కావడం లేదు. యాక్చువల్గా ఏమైందంటే 2019లో కరోనా రాకముందు అక్టోబర్లో అమరావతి బేకర్ని బీవీ నగర్ గుడ్విల్ కింద కొని 800 లక్షలు పెట్టి బాబు బేకరీగా క్రియేట్ చేసుకొని బేకరీ రన్ చేసుకుంటూ ఉన్నాను. బాబు బేకరీ అండ్ స్వీట్స్ బీవీ నగర్. తర్వాత రీమోడల్ కింద ఒక 5 లక్షలు, సుమారుగా 5 లక్షలు పెట్టి అద్దాలు కానీ, మొత్తం సీలింగ్ కానీ, రేకులు కానీ, ఫ్లోరింగ్ కానీ చాలా నీట్గా చేసి షోరూమ్ లాగా క్రియేట్ చేసుకొని బిజినెస్ రన్ చేస్తున్నాం. మా బిల్డింగ్ ఓనరు పి చంచయ్య, పాకం చంచయ్య, ఆయన నాకు 5 సంవత్సరాలు అగ్రిమెంట్ ఇచ్చాడు. 2019 అక్టోబర్ నుంచి 2024 అక్టోబర్ దాకా. తర్వాత రన్ చేస్తూ ఉన్నాము, కింద మీద పడతా ఉన్నాము, జరిగిపోతూ ఉంది. సెప్టెంబర్లో వచ్చి మీరు ఖాళీ చేయాలి, మేము అపాయింట్మెంట్ కట్టుకోవాలా, అది ఇది అన్నారు. అదేంటి సార్, నాకు అక్టోబర్ దాకా ఉంది, ఇంకా సుమారు ఇంకా 1 year ఉంది. నేను ఇంకా గుడ్విల్ కింద కొన్నాను, రీమోడల్ చేయించుకున్నాను, నాకు 15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. మీరు ఇంత సింపుల్గా వచ్చేసి మీరు ఖాళీ చేయమంటున్నారు. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే నేను వేరే బేకరీకి ఇచ్చేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు జనరల్గా ఖాళీ చేయమంటే వేరే బేకరీకి ఇచ్చి వెళ్ళిపోతాం, అది జనరల్గా ఇక్కడ ప్రాసెస్ అది. అంటే లేదు, మీరు ఖాళీ చేస్తారా, షట్టర్ వేయమంటారు అని ప్రతిరోజు హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. సరే, ఇంకా లాభం లేదనుకొని నేను లాయర్ని అప్రోచ్ అయ్యి, సార్ ఈ విధంగా జరుగుతుంది ఏంటంటే మనం ఇంజక్షన్ ఇచ్చేద్దాము అని చెప్పి లాయర్ చెప్పడము, మన కోర్టులో కేసు వేయడము, మనకి టెంపరీ ఇంజక్షన్ ఇవ్వడము, ఓఎస్ నెంబర్ 823/2023 నా కేసు నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలా జరుగుతుంది. మేము ఖాళీ చెప్పాను, నేను ఆల్రెడీ కోర్సు ఉందని. వాళ్ళు అదే సమయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్ అప్పుడు సిఐ గారు వెంకటనారాయణ గారు ఉన్నారు. ఆ విధంగా రెండుకి ఇచ్చాము పలానా రేష్మా పర్వీన్ మహమ్మద్ వాళ్ళకి, వాళ్ళు ఖాళీ చేయమంటే ఖాళీ చేయట్లేదు అని వాళ్ళు సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చారు. సిఐ గారు నాకు ఫోన్ చేశారు, అయ్యా నువ్వు పలానా రెండుకుంటున్నావంట కదా, రా నీతో మాట్లాడాలా, సిఐ పిలుస్తున్నారని నాకు ఫోన్ ఇచ్చారు పోలీస్ స్టేషన్ నుంచి. సరే సార్ వస్తాను సార్ అని చెప్పి నేను మా లాయర్ని తీసుకెళ్ళాను. లాయర్ తీసుకెళ్ళి, ఇది సార్ పరిస్థితి, ఇంకా అగ్రిమెంట్ ఉంది, మేము గుడ్విల్ కింద కొన్నాము 8 లక్షలు పెట్టి, మళ్ళీ రీమోడల్ కూడా చేయించాము, అద్దాలు అన్నీ పెట్టించాము. వాళ్ళు ఇమీడియట్ ఖాళీ చేయమంటున్నారు, లేదు షట్టర్ వేయమంటున్నారు, హరాస్మెంట్ చేస్తున్నారు. మేము ఎలా ఖాళీ చేయమంటారు? అగ్రిమెంట్ అయిన తర్వాత ఖాళీ చేయమంటే అది న్యాయమే, అది కాదా, కానీ ఇమీడియట్ ఖాళీ చేయమంటే ఖాళీ చేయట్లేదు, మేము కోర్టు అప్రోచ్ చేయము అని చెప్పి మేము మాట్లాడిన తర్వాత సిఐ గారు శతవిధాలు ట్రై చేశారు. ఎందుకంటే వాళ్ళ విధంగా మారుతున్నారు. ఇంకేం చేయలేక సివిల్ మ్యాటర్ కదండి, ఇంక మేము కూడా ఇన్వాల్వ్ ఏం చేయట్లేదులే అని చెప్పి మిడ్ నైట్ అరౌండ్ 12:30, 1 o'clock వరకు స్టేషన్ ఉన్నాం, ఇంక్లూడింగ్ లాయర్. ఇంక లాభం లేదని చెప్పేసి హరాస్మెంట్ తట్టుకోలేక అదే కాపీ పోలీస్ స్టేషన్ వచ్చినట్టు నేను, మా బ్రదరు, మా అబ్బాయి ముగ్గురుండి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోటోలతో ఎస్పీకి, డిఎస్పీకి ఇమీడియట్లీ ఈమెయిల్ వెళ్ళిపోయింది. ఈమెయిల్ కాపీ ద్వారా పంపించాం. సరే వెళ్ళిపోయాం, జరిగిపోతూ ఉంది. తర్వాత వాళ్ళకి మాకు ఏదైనా కొంచెం క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత గంటే కడతా ఉన్నాను, జరిగిపోతూ ఉంది. ఆ తర్వాత ఆ ముసలాయన చనిపోయాడు, పి చంచ. ఈ సుబ్బరామరెడ్డి, ఆ ఓనరు అల్లుడు సుబ్బరామరెడ్డి మనవడు యశ్వంత్ రెడ్డి, ఇద్దరు కలిసి మిడ్ నైట్ రౌడీలు తీసుకెళ్లారో ఏమో తెలియదు కానీ మొత్తం వస్తువులన్నీ బయట వేశారు. మిడ్ నైట్ ఎవరు తెలియకుండా. ఆ ఈదులో అతను మిలిటరీ, అతను నాకు తెలుసు, పరిచయం, అంటే మామూలుగా 4 సంవత్సరాల నుంచి ఉన్నాను కదా షాప్లో. ఆయన పరిచయం ఫోన్ చేశాను నాకు, బాబు నీ వస్తువులన్నీ బయట ఉన్నాయని. తర్వాత నేను ఇమీడియట్గా వీళ్ళు చూస్తే మిడ్ బయట ఉన్నాయి. తర్వాత లాయర్కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయమన్నారు. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే సిఐ గారు పోలీస్ కానిస్టేబుల్ పంపించి చూసి సరే చేయలేదు, వాళ్ళు మనుషులే కదా, అందుకు చేయకపోతే నేను డిఎస్పీని కలిశాను, శ్రీనివాస్ రెడ్డి గారిని డిఎస్పీని కలిస్తే డిఎస్పీ గారు సిఐకి ఫోన్ చేసి, ఏమయ్యా మీరు కేసు డిలే చేస్తున్నారు, ఇమీడియట్గా కేసు ఫైల్ చేయండి అని డిఎస్పీ సిఐకి ఫోన్ చేస్తే అప్పుడు ఆయన 427, 448 2 సెక్షన్లు పెట్టి కేసు ఫైల్ చేశాడు. కేసు ఫైల్ చేశాడు, జరిగిపోతుంది, 2 కూడా ఇస్తా ఉన్నాను. తర్వాత ఆంగోన్ చనిపోయిన తర్వాత ఒక వాళ్ళని రెంట్ ఇవ్వాలి కదా, ఇంకెవరికి ఇవ్వాలని మీ అకౌంట్ నెంబర్ కానీ మీ ఫోన్పే నెంబర్ కానీ ఇవ్వమని అడిగాను.
దానికి వాళ్ళు మీకు మా కాళ్ళు లేవు మేమేమో అన్నారు. సరే కోర్టులో ఉంది కదా, మీ అకౌంట్ నెంబర్ అని మీరు కోర్టులో ప్రొవైడ్ చేసుకుంటే మేము రెంట్ పే చేసుకుంటాము అని చెప్పారు. దానికి వాళ్ళు కనీసం రెస్పాండే కాలేదు, కోర్టుకి ఇన్వాల్వ్ అయ్యగలరు. సో అలా జరిగిపోతూ ఉంది. సో డిసెంబర్ నుంచి మే వరకు మేలో వేసారనమాట, వస్తువులన్నీ బయట వేసారు. తర్వాత అలా జరిగింది. తర్వాత సరే నేను కోర్టు అప్రోచ్ అయ్యి ఉన్నాను కదా, అడ్వకేట్ కమిషన్ వేస్తే ఆ అడ్వకేట్ కమిషన్ వచ్చి చెక్ చేస్తే అప్పుడు మెటీరియల్ తీసుకుందామని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆయన సివిల్ జడ్జి రివ్యూలో ఉండడం, ఆ విధంగా నేను కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉండడం, నాకేం ఇది పడేశారు కదా, ఏమి ఫైనాన్షియల్గా ఏం లేదు కదా. సో నాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండడం, ఆయన కొంచెం కేసు డీలే అయింది. సో 1.5 months 2 months అయిన తర్వాత సరే మా వస్తువు మనం తెచ్చుకుందాంలే అనే లోపు సిఐ గారికి ఇన్ఫార్మ్ చేశాను, ఎస్ఐకి ఇన్ఫార్మ్ చేశాను, సార్ నా వస్తువు నేను తీసుకెళ్తున్నాను, ఈ విధంగా డ్యామేజ్ నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుని తర్వాత కోర్టు సబ్మిట్ చేసుకుంటాను సార్, తీసుకెళ్తా అంటే మీ వస్తువులు మీరు తీసుకున్నాను ఏం ప్రాబ్లం లేదు తీసుకెళ్ళని చెప్పి ఎస్ఐ గారి సిఐ గారికి చెప్పారు. తర్వాత మాట్లాడుతున్నారేమో సరే వాళ్ళని పిలిపిద్దాం సార్ అని మునిరావు రైటర్, ఆయన పిలిపిద్దాం సార్ అని చెప్తే అప్పుడు వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు కట్టుకల్లో చెప్పారు, సార్ అడ్డం ఉన్నాయి అందువల్ల తీసేసాము అన్నారు. సరే అడ్డం ఉన్నాయి పోలీసుకి ఇన్ఫార్మ్ చేశారా, కనీసం నాకైనా ఇన్ఫార్మ్ చేశారా? మిడ్ నైట్ సీసీ కెమెరాలు ఆపేసి తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది, అది తెప్ట్ అంటారా లేదా ఇంకోటి అంటారా అనేది నేను ఒప్పుకోలేదు. సార్ కేసు ఫైల్ చేయండి, నా పెట్టి ఎట్టపోయి నాకు ఎట్ట 10 లక్షలు డ్యామేజ్ జరిగిపోయింది, ఎలా నష్టం జరిగిపోయింది, నాకేం ప్రాబ్లం లేదంటే లేదు బాబు దానికి ఎందుకు అంత గొడవలు, మీ వస్తువులు మీరు తీసుకెళ్ళండి అని నేను సీఏ గారికి చెప్తే సరే సీఏ మాట ప్రకారం పోయి దుత్తపాడులు బ్రహ్మదేవి దాటిన తర్వాత ఆల్మోస్ట్ 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఉంది. అప్పుడు టాటర్లు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, తీసుకుంటే చూస్తే అన్ని చాలా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. చాలా అసలు ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో మళ్ళీ సీఏ గారికి వచ్చి సార్ ఈ విధంగా సార్ మెటీరియల్ అన్ని డ్యామేజ్ అయిపోయినాయి, మేము తీసుకోవట్లేదు, నాకు కేసు ఫైల్ చేయండి, నేను మీతో మీకు రావంటే నేను లేదు ఆల్రెడీ ఒక కేసు ఉంది కదా ఇంకో కేసు ఎందుకు అని చెప్పి డిలే చేస్తున్నారు సార్. ఈ విధంగా నాకు పోలీస్ స్టేషన్ నుంచి కానీ న్యాయస్థానం నుంచి కానీ నా న్యాయస్థానం పోతే కొంచెం డిలే అవుతుంది. ఈ విధంగా వాళ్ళు పలుకుబడి ఉందని నాకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఎవరు తెలిస్తే న్యాయం తెలియాలి కదా సార్, న్యాయం జరగాలి కదా, ఎవరు తెలిస్తే ఏముంది. ఈ విధంగా పలుకుబడితో ఈ విధంగా అన్యాయం చేసి నాకు న్యాయం జరగాలి, నాకు నష్టపరిహారం కానీ నా మెటీరియల్ నాకు ఇవ్వడం, నా నష్టపరిహారం నా మెటీరియల్ తెప్ప చేసి తీసుకెళ్ళి రెడ్డి అండ్ యశ్వంత్ రెడ్డి, పి చెంచయ్య అల్లుడు సుబ్బరామరెడ్డి, పి చెంచయ్య మనవడు యశ్వంత్ రెడ్డి, వాళ్ళిద్దరు మెటీరియల్ బయట వేయడము, మళ్ళీ అక్కడి నుంచి మెటీరియల్ 20 కిలోమీటర్ల దూరంలో వేయడము, చెప్పకుండా చేయకుండా తీసుకెళ్ళడము, బయట దౌర్జన్యంగా బయట వేయడం, మళ్ళీ తెప్ప చేయడము, ఈ విధంగా నాకు మనీ మెటీరియల్ నా జీవనాధారాలు లేకుండా చేయడము ఇంత జరిగింది. కాబట్టి నాకు నష్టపరిహారం చెల్లించి న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సినదిగా కోరుచున్నాను. పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఇది వచ్చేసి కేస్ డీటెయిల్స్ ఎప్పుడు ఫైల్ అయింది, ఫైలింగ్ డేట్, రిజిస్ట్రేషన్ నెంబరు, ఓఎస్ నెంబర్ ఏంటి 823/2023, మళ్ళీ హీరింగ్ డేట్ ఎప్పుడు, మళ్ళీ 20/9 నెల ఉంది. అగ్రిమెంట్ ఉన్నా కూడా అగ్రిమెంట్ ఉంది ప్లస్ కోర్టులో ఉంది. అంటే కోర్టు కానీ పోలీస్ స్టేషన్ కానీ వాళ్ళకి ఏం చేయలేదు, కోర్టు ఏం చేస్తుంది పోలీసులు ఏం చేస్తారు అనేసి కోర్టు దిక్కాని కేసు యాక్చువల్గా కోర్టులో ఉండగా వాళ్ళు వస్తువులు ఎలా బయటేస్తారు. సరే నేను ప్రాబ్లం చేశాను, నేనే ఏదన్నా నా తప్పు ఉంది, నువ్వు కోర్టులో తెలుసుకోవాలి, కోర్టులో మేము కోర్టులో తెలుసుకోవాలి. నేను బిల్డింగ్ పడగొట్టేస్తాను సార్ చెప్తుండే, అది న్యాయం అవుతుందా? చర్య అయిపోతే ప్రతిచర్య అన్నారు కదా, మీరు చర్య చేస్తారు, నేను ప్రతిచర్య చేసి నేను ఏదో చేస్తాను, నేను కరెక్ట్ అది నేను ఎందుకు న్యాయపూర్వకం చేస్తున్నాను.